హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ యువర్స్ ప్రీషియస్ ప్రజ్ఞ. ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీడియోలో ఎవరికైతే అడ్వెంచర్స్ ఇష్టమో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో నేను చేసిన అడ్వెంచర్స్ ఏంటో చూద్దాం. నేను చేసిన అడ్వెంచర్స్కి చేయడం కోసం పైకి అయితే వెళ్తున్నాను. 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాను. సో 4th అండ్ 5th ఫ్లోర్లో అయితే అడ్వెంచర్స్ ఉన్నాయి. సో మనము బిల్డింగ్ పైన ఫోర్త్ ఫ్లోర్ వరకు ఎక్కేసాక అక్కడ మనకి అతను ఉంటాడు. సో ఆ అబ్బాయి అయితే ఇన్స్ట్రక్షన్స్ అండ్ సేఫ్టీ రూల్స్ అయితే చెప్తూ ఉంటాడు. సో ఆ సేఫ్టీ రూల్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనమైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ప్రొసీడ్ అవ్వడమే. సో ఫస్ట్ మనకైతే జిప్ లైన్ అయితే చేస్తున్నారు. సో జిప్ లైన్కి మనకు కంప్లీట్గా బెల్ట్ అన్ని ఫిక్స్ చేస్తున్నారు. సో ఆ బెల్ట్ అన్ని ఫిక్స్ చేశాక మనమైతే అడ్వెంచర్కి రెడీ అయిపోతాము. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి జిప్ లైన్ ఆర్ స్కై సైక్లింగ్ చేయడం. సో ఫస్ట్ అయితే జిప్ లైన్ అయితే ట్రై చేశాను, బట్ చాలా భయం వేసింది. మన బిల్డింగ్ 4th ఫ్లోర్ ఎక్కి ఒక వైర్ పైన మనం జిప్ లైన్ చేయడం అనేది చాలా టఫ్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద అడ్వెంచర్ అనేసి చెప్పొచ్చు. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో అతనైతే ఇట్లా నార్మల్గా కూర్చోండి అని చెప్తున్నాడు. పుష్ చేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది. చూడండి నేను ఎలా సౌండ్ చేస్తానో. చేస్తున్నప్పుడు అయితే చాలా భయమేస్తది. అక్కడ మనకు ఆటోమేటిక్‌గా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కింద చూస్తుంటే అయితే మనం చాలా హైట్ పైన ఉంటాం కాబట్టి ఎక్కడ పడిపోతామా అనేసి ఒక భయం ఉంటది. బట్ అలాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటే బావుంటది. అండ్ మనం ఆ జిప్ లైన్ అనేది స్ట్రెయిట్‌గా చెట్ల మధ్యలో నుండి వెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ మనకొచ్చేసి ఇది కంప్లీట్‌గా 5th ఫ్లోర్. 5th ఫ్లోర్ ఎక్కినాక స్కై సైక్లింగ్ అంటే ఒక వైర్ పైన మనం కంప్లీట్‌గా సైకిల్ చేయడం అన్నమాట. సో మనం అందరం కూడా కింద రోడ్ పైన చేస్తాం సైక్లింగ్. బట్ ఇలాంటి అడ్వెంచర్ అంటే ఒక వైర్ పైన సైక్లింగ్ చేయడం అనేది చాలా పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేనైతే సేఫ్టీ రూల్స్ అయితే ఫాలో అయ్యి స్కై సైక్లింగ్ అనేది చేస్తున్నాను. బట్ కిందికి చూస్తుంటే ఓ మై గాడ్! చాలా భయమేసింది. బట్ చెయ్యాలి అన్న ఒక డేర్‌తో చేశాను. అండ్ స్ట్రెయిట్‌గా వెళ్తుంటే చెట్ల లోపలికి అట్లా వెళ్ళిపోతూనే ఉంటాము. అక్కడి నుండి మళ్ళీ మనకి ఎండింగ్‌లో ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళు స్టాప్ చేస్తారు. అది అయిపోయాక ఇక్కడ మా డుగ్గు అయితే ఒక గేమ్ ఆడుతున్నాడు బాల్‌తోని. సో అతనైతే ఒక గిఫ్ట్ అయితే గెలుచుకున్నారు. అది కూడా తనకి యూజ్ అయ్యే మగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ థర్డ్ అడ్వెంచర్ వచ్చేసి కంప్లీట్‌గా ఇలా థ్రెడ్స్ మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ రోప్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ రోప్ యాక్టివిటీస్‌లో. సో ఇవన్నీ కూడా మనం ఎలా అయితే నడుస్తామో అలా మూవ్‌మెంట్ ఇస్తూనే ఉంటాయి. అవి షేక్ అవుతూ ఉంటాయి. మన బ్యాలెన్స్ అనేది కంప్లీట్‌గా ఆగేటట్టు చూసుకోవాలి. లేదంటే కింద పడిపోతాము. అక్కడ మిడిల్‌లో గ్యాప్స్ కూడా ఉంటాయి. సో మనకైతే చాలా భయమేస్తది. ఎందుకంటే అవి షేక్ అవుతూ ఉంటాయి. మనకు నడవడానికి అయితే జస్ట్ రోప్‌కి సపోర్ట్ తీసుకుంటూ వాక్ చేయాలి. అవి మనం ఎలా నడుస్తుంటే అలా షేక్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకు భయమేస్తూ ఉంటది. అది కంప్లీట్‌గా మనం నడిచేటప్పుడు కిందికి చూస్తుంటే ఇది కూడా సెకండ్ ఫ్లోర్ హైట్‌లో ఉంటది. సో మనం పైన ఫ్లోర్ నుండి కిందికి చూస్తుంటే భయమేస్తది. సో కింద డైవర్ట్ అవ్వకుండా కాన్సంట్రేటెడ్‌గా నడుస్తూ ఉంటే అప్పుడు మనమైతే అక్కడ నుండి ముందుకొస్తాం. లేదు అంటే మిడిల్‌లోనే స్ట్రక్ అవుతాము. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే చాలా భయపడ్డా. ఇది నా సెకండ్ అటెంప్ట్. సో అందుకే అలా నడుస్తూ ఉన్నాను. బట్ కింద అయితే సేఫ్టీగా చాలా చూసుకుంటూ నడవాలి. కానీ మనం ఎలా అయితే నడుస్తామో అలా అవి షేక్ అవుతూనే ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ అనే చెప్పొచ్చు రోప్ యాక్టివిటీస్‌లో. బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఈ లైఫ్‌లో అడ్వెంచర్స్ అనేది నచ్చితే చేయండి. మళ్ళీ వస్తదా ఈ జీవితం చెప్పండి మీరే. ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తూ మనకు మెమోరీస్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా బావుంటది. అండ్ మళ్ళీ పుడతామా ఏంటి మనం?
సో, పుట్టిన ఒక్క ఇయర్‌లో మన ఈ జన్మకి అన్ని అడ్వెంచర్స్ కానీ, ఎలాంటి మెమోరీస్‌ని క్రియేట్ జేసుకోవాలో అలాంటి క్రియేట్ చేసుకోవడం బెస్ట్ అనేసైతే నేను చెప్తాను. సో, ఇక్కడ మనకి లాస్ట్ స్టేజ్ కంప్లీట్ రాడ్స్ ఉంటాయి. రాడ్స్‌కి మధ్యలో మనం లెగ్ పెట్టుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అవి మనం ఎక్కడ లెగ్ పెట్టినా గాని అటు ఇటు షేక్ అవుతూ ఉంటాయి. సో, మిడిల్‌లో థ్రెడ్ పైన పెడితే కొంచెం బ్యాలెన్స్ ఆగుతుంది. బట్ టఫ్ అనే చెప్పొచ్చు. కంప్లీట్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం అనేసి మనకిక్కడైతే అడ్వెంచర్ అది. నాతో పాటు చాలా మెంబర్స్ కజిన్స్ అయితే వచ్చారు. బట్ ఎవరు కూడా ట్రై చేయలేదు. ట్రై చేద్దాం అనుకున్నా గానీ వాళ్ళైతే కింద నుండి చూస్తున్నారు, భయపడుతున్నారు. అండ్ మా హస్బెండ్ అండ్ మా బాబు గూడా చూస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు. సో, వాళ్ళైతే ఎవరు ట్రై చేయలేదు. బట్ నాకైతే అడ్వెంచర్స్ ఇష్టము. అండ్ అడ్వెంచర్స్ ట్రై చేయడము, అడ్వెంచర్స్ ఫేస్ చేయడం గూడా చాలా అనిపిస్తది. లైఫ్‌లో అన్నీ ఉండాలి. థ్రిల్లింగ్, అడ్వెంచర్స్. సో, ఐ లవ్ అడ్వెంచర్స్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ నేను చేస్తుంటే మా బ్రదర్ వీడియో తీస్తున్నాడు. బట్ అతను షేక్ చేస్తున్నాడు ఇంకా దగ్గరకొచ్చేటప్పటికి. నాకు భయమేస్తుంది అనేసి నేను చెప్తున్నాను. నాలాగా మీకు ఎంతమందికి అడ్వెంచర్స్ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అడ్వెంచర్స్ ప్లేసెస్ ఆర్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ మీరు మీ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేస్తారా? చెయ్యరా? అనేది కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను చేసిన అడ్వెంచర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. అండ్ ఇక్కడ నేనైతే ఫైనల్‌గా నా రోప్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఫైనల్‌గా అయితే వచ్చేసాను. కంప్లీట్ చేశాక ఒక బ్రీత్ తీసుకుంటామైతే అది వేరే లెవెల్. అంటే కంప్లీట్‌గా చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్, లెగ్స్ అన్నీ షేక్ అవుతూ ఉంటాయి. సో, అది ఎప్పుడైతే మనం బయటికొస్తామో అప్పుడే ఆ రిలాక్స్ మోడ్‌లోకైతే వచ్చేస్తాము. ఆ రిలాక్స్ మోడ్‌కి రావడానికి ఇంకా దగ్గరగా మనకి 3, 4 రాడ్స్ ఉన్నాయి. సో, అవన్నీ కంప్లీట్ చేశాక మనకైతే హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదు. సో, ఇక్కడ నేను చేస్తాను అనేసి డుగ్గు మాత్రం రోప్ యాక్టివిటీ అయితే క్లైంబ్ చేస్తున్నారు. ఇది మనకి ఆర్మీలో, నేవీలో అయితే మనకి ఎక్కువ చూస్తాము పోలీస్ వాళ్ళు. సో, రోప్ క్లైంబింగ్ అన్నమాట. కంప్లీట్‌గా నేనైతే థర్డ్ ఫ్లోర్ వరకైతే క్లైంబ్ చేశాను. సో, ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఇంకొక ఫ్లోర్ ఉంది. బట్ నా వల్ల అయితే కాలేదు. సో, నేనైతే ఇంకా లాస్ట్ వరకు చూసాను గానీ, హ్యాండ్స్ కంప్లీట్‌గా లెగ్స్ అన్నీ గూడా రెడ్ అయిపోతూ ఉంటాయి. మనకి కంప్లీట్‌గా బ్యాలెన్స్ అనేది ఆగాలి. సో, ఓకే. ఆహ్, అక్కడి వరకెళ్ళి గివ్ అప్ చేయడం అంటే ఓకే. ఐ లెర్న్డ్ అని చెప్పొచ్చు. సో, అవన్నీ యాక్టివిటీస్ అయిపోయాక మేమైతే పిజ్జా తినడానికైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడ పిజ్జా మాత్రం టేస్ట్ చాలా బావుంది. చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది గదా! సో, ఇలాంటి బెస్ట్ పిజ్జా ప్లేస్ అనేది నేనైతే హైదరాబాద్‌లో ఒకటి చెప్తాను. అది ఎక్కడో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే పింగ్ చేస్తాను. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రీషియస్ ప్రజ్ఞ. బాయ్ ఫ్రెండ్స్.